కన్వర్ యాత్ర. సో ఇది ఒక బేసిక్గా కన్వర్ యాత్ర అనేది ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో నిర్వహించేటువంటి ఒక యాత్ర. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఢిల్లీలో ఒక రోడ్ ఒక దాదాపుగా 1 కిలోమీటర్ వరకు గాజు ఏవైతే మనకు గ్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ గ్లాస్ సంబంధించిన బ్రేక్స్ అంటే గ్లాస్ ముక్కల్ని బేసిక్గా రోడ్డు పైన పరచడం జరిగింది. అందుకని చెప్పేసి బేసిక్గా ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని అక్కడ అల్లర్లు కూడా జరిగాయి. సో దానికి సంబంధించి ఢిల్లీ సీఎం కూడా స్పందించడం జరిగింది. ఎవరైతే కన్వర్ యాత్ర ఏదైతే ఉంటుందో ఆ కన్వర్ యాత్రకి ఇబ్బంది కలిగించినట్లయితే వాళ్ళకి తగిన శిక్షలు పడతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో అసలు ఈ కన్వర్ యాత్ర అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసం ఏదైతే ఉంటుందో ఆ శ్రావణ మాసంలో గంగా నది జలాలను తీసుకొని కేవలం పాదాల మీద నడుస్తూ గంగా జలాలను తీసుకొని లోకల్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క లోకల్ శివ టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి అభిషేకం చేస్తూ ఉంటారు అన్నమాట. సో అలా బేసిక్గా ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ ఈ కన్వరి యాత్ర అనేది. సో ఈ కన్వరి యాత్రలో మేజర్గా చేసేది అంటే కావడి కుండలు అంటారు కదా మనము, ఒక వెదురు బొంగుకి అటో బింద లేకపోతే కుండ ఇటో కుండ వేసుకొని ఖాళీ పాదాలపైన చెప్పులు కూడా లేకుండా కొన్ని వేల కిలోమీటర్లు నడిచి గంగాజలం తీసుకొని మళ్ళీ తిరిగి ఆ లోకల్స్లో ఉన్నటువంటి శివ టెంపుల్స్లలో అంటే వారి యొక్క ఊళ్ళల్లో ఉన్నటువంటి శివ టెంపుల్స్ కానీ వాళ్ళకి నచ్చినటువంటి శివ టెంపుల్స్లలో అభిషేకం చేస్తూ ఉంటారు శివభక్తులు. సో అందుకని చెప్పేసి ఇది శ్రావణ మాసంలో కన్వరి యాత్ర నిర్వహిస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే బేసిక్గా ఢిల్లీలో ఒక ఏదైతే రూట్లో బేసిక్గా ఈ గాజు ఉంటాయి కదా గాజు ముక్కల్ని పరచడం జరిగింది. అందుకని చెప్పేసి బేసిక్గా ఇది ఒక కాంట్రవర్షియల్ ఇష్యూగా మారిందనమాట. ఆ ఇన్సిడెంట్ని బేసిక్గా అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సీఎం గారు ఖండించడం కూడా జరిగింది. సో కన్వరి యాత్రకు సంబంధించి ఎవరైతే చేస్తారో వాళ్ళకి అన్ని సేఫ్ పొజిషన్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఓకే, తెలుగు మీడియం బేసిక్గా చూడండి. కన్వర్ యాత్రకు సంబంధించి మొత్తం ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రీసెంట్లీ సెడ్ నో న్యూసెన్స్ విల్ బి టోలరేటెడ్ డ్యూరింగ్ ది కన్వర్ యాత్ర. సో బేసిక్గా సహద్రా ఏదైతే రోడ్ ఉందో ఆ రోడ్ పేరు అది, అక్కడ ఆ గాజు వక్కల్ని బేసిక్గా గాజు ముక్కల్ని రోడ్ పైన వేయడం జరిగింది. సో దాని మీద ఇష్యూ కూడా జరుగుతుంది. సో ఇదొక శివ డివోటీస్ ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళు గంగా జలాన్ని తీసుకొని అభిషేకం చేస్తారు. ఆల్రెడీ మొత్తం ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కన్వర్ అంటే బేసిక్గా రిఫర్స్ టు స్పెషల్ క్యారియన్ అపారటస్. సో బేసిక్గా చెప్పాను కదా, ఒక వెదురు బొంగు పైన మనం చూస్తూ ఉంటాం కావడి కుండలు అంటారు కదా, అలాంటిది అనమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.